తిరుమలలో పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. వెంగమాంబ ధ్యాన మందిరం అభివృద్ధి పనుల స్థలంతో పాటు పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను పరిశీలించారు. కొండపై ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆధ్యాత్మిక శోభ కలిగేలా సాంప్రదాయ వంటకాలు అందిస్తున్నారని వివరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, టీటీడీ ఆరోగ్య, పంచాయతీ అధికారులతో కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు పలు సూచనలు చేశామన్నారు. 90% మందికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్సులు వచ్చాయని తెలిపారు. ఇక ఇటీవల భక్తులకు అందించే ఆహార పదార్థాలపై ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. టీటీడీ సూచనలతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో సంప్రదాయ వంటలు, సంప్రదాయ దుస్తులతో ఆహారం అందిస్తున్నారని చెప్పారు అదనపు ఈవో. కిచెన్ మేనేజ్మెంట్, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించామని వివరించారు. సిఆర్ఓ యాత్రికుల వసతి సముదాయాల దగ్గర మొదటి విడతగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మొదలు పెట్టారని చెప్పారు. ఇక తర్వాత వరాహస్వామి గెస్ట్ హౌస్ దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను సాంప్రదాయ వంటకాలు అందిస్తున్నారని వివరించారు. ఇక తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం మరో 2 నెలల్లో అందుబాటులోకి వస్తుందన్నారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుమలలో మనం చాలాసార్లు షాప్ ఓనర్స్ తోటి కానీ, ఇప్పుడు దాకా చైనీస్ హోటల్స్గా, చైనీస్ రెస్టారెంట్గా నడుపుతున్న వాళ్ళతో కానీ, లేకపోతే రెగ్యులర్ రెస్టారెంట్ నడుపుతున్న వాళ్ళతో కానీ చాలాసార్లు మనం వాళ్ళతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళు చాలా రకాలుగా సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఏ రకంగా అయితే వాళ్ళు స్టాట్యూటరీ ఆల్ ఎఫ్ఎస్ఎస్ఐ కానీ లైసెన్స్ కాడి నుంచి, డిఎండ్ఓ లైసెన్సెస్ కాడి నుంచి, లేకపోతే మనం పిఎండ్ఆర్ డిపార్ట్మెంట్ ఇచ్చే లైసెన్సెస్ కానివ్వండి, లేకపోతే మిగతా గవర్నమెంట్ లైసెన్స్ ఏవైతే కావాలో వాటన్నిటి మీద వాళ్ళని సెన్సిటైజ్ చేసి అవన్నీ కూడా వచ్చే విధంగా కూడా మనం చాలా రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. సో ఈరోజు చాలామంది, ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% పీపుల్కి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ వచ్చింది. సో దీంతో పాటు మనం తర్వాత స్టాట్యూటరీ కంప్లైన్సెస్ అయిన తర్వాత వాళ్ళకున్న మెనూ మీద వర్క్ చేయడం జరిగింది. సో చాలాసార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఒక ఫేజ్లో వాళ్ళందరూ రీసెంట్గా మనకి ఎక్కడంటే పిఎస్సి 1 దగ్గర ఆల్మోస్ట్ ఆన్లైన్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా రకంగా మనం ఏ రకంగా అయితే వాళ్ళని సెన్సిటైజ్ చేశారో ఆ పద్ధతుల్లోనే వాళ్ళు మెనూ కార్డ్ నుంచి, అలానే వాళ్ళ మేనరిజమ్స్ కానీ, లేకపోతే వాళ్ళ వేషభాషలు కానీ, లేకపోతే వాళ్ళ వేసుకోవాల్సిన దుస్తుల కాడ నుంచి అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలానే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి, అలానే వేస్ట్కి సంబంధించి తడి ఎలా ఉండాలి, పొడి చెత్త ఎలా పెట్టుకోవాలి, అలానే కిచెన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే హైజీన్ ఇన్సైడ్ ఎలా మెయింటైన్ చేయాలి, సర్వ్ చేసేటప్పుడు ఎలా అరిటాకుతో సర్వ్ చేయాలి, వీటన్నిటి కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ శానిటేషన్కి, పబ్లిక్ హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ. సో వాళ్ళు లాస్ట్ టైము ఆల్మోస్ట్ ఏ మంత్ బ్యాక్ వాళ్ళు చాలా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలానే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఈరోజు వరాహస్వామి దగ్గర ఇంకొక లేని వాళ్ళు కూడా చైనీస్ లేకుండా ట్రెడిషనల్ మన వంటకాలతోటి, సాంప్రదాయ వంటకాలని కూడా వాళ్ళ మెనూలో జోడిస్తూ కంప్లీట్గా చైనీస్ వంటకాలు లేకుండా, అలానే సాంప్రదాయ దుస్తుల్లో ఎలా ప్రజెంట్ చేయొచ్చు, ఇక్కడున్న వాతావరణానికి, ఇక్కడున్న హోలీనెస్, ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి భక్తులు ఎలా వాళ్ళు అనుకుంటారు, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రకంగా వాళ్ళు కూడా తయారు చేయటం, వాళ్ళు కూడా అలా వాళ్ళ షాపులను కూడా తయారు చేయటం జరిగింది.